ఖమ్మంలో జరిగినటువంటి సంఘటన, ఒక అపార్ట్మెంట్ నుంచి అమ్మాయి పడిపోయిందని డాక్టర్లు తీసుకొని వెళ్ళడం మనందరికీ తెలిసిన విషయం. అమ్మాయి ఒంటిలో పార్ట్లన్నీ ఇరిగిపోయి, వెన్నుపూసతో సహా ఎముకలన్నీ ఇరిగిపోయి ఆసుపత్రిలో నరక యాతన అనుభవిస్తున్న 12 ఏళ్ల అమ్మాయి పరిస్థితి డాక్టర్లు వచ్చి చెప్పేంత వరకు కూడా తల్లిదండ్రులు కూడా తెలియదు. ఆ అమ్మాయి లైంగిక హింసకు గురయ్యిందనే విషయం. నిజంగా అమ్మాయి బ్రతికి లేకపోతే ఒక దారుణమైనటువంటి సంఘటన సమాజానికి తెలియకుండా ఉండేది, తల్లిదండ్రులు కూడా తెలియకుండా ఉండేది. కానీ అమ్మాయి బ్రతికింది. ఆ అమ్మాయి చెప్పింది, మా బిల్డింగ్లో ఉండేటువంటి సాయిబు అంకులు నన్ను లైంగికంగా వేధించి హింసించి తరువాత తను బిల్డింగ్ పై నుండి ఇసిరి వేశాడని చెప్పేసి ఆ అమ్మాయి చెప్పింది. ఆ అమ్మాయి ఆ నిజం చెప్పకపోయినట్లయితే ఏ విధంగా ఉండేదో ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఎందుకంటే అతను ఒక బీఆర్ఎస్ నేత, బీఆర్ఎస్ నాయకుడు. ఈ విషయం తెలియకముందు అక్కడ ఉండేటువంటి హరీష్ రావు వెంటనే అటువంటి వ్యక్తుల్ని ఊరి తీయాలని అది ఇది మాట్లాడినటువంటి వ్యక్తి ఈరోజు మౌనంగా ఉన్నాడు. కేటీఆర్ దీని గురించి ఈ రోజు వరకు స్పందించలేదు. మరి ఈ ఛానల్స్, సోకాల్డ్ ఛానల్స్ ఏవైతే ఉన్నాయో సామాజిక అంశాలపై మాట్లాడతాం అనేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఈ రోజు వరకు మాట్లాడలేదు. ఈ చందు ఏమైంది, నాగేశ్వర ఏమయ్యాడు, రకరకాల యూట్యూబ్ ఛానల్స్ అన్నీ కూడా ఏమైనాయో ఒకసారి చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. మా తెలంగాణ, మా బిడ్డలు అని చెప్పేసి ఈ మధ్యకాలంలో మాట్లాడినటువంటి వాళ్ళందరూ కూడా ఏమయ్యారు? ఈ అమ్మాయి ఒక మేరీయో ఆలీషో అయ్యి ఉంటే ఈ వార్త వాళ్ళకి బాగా మంచి కంటెంట్ అయ్యి ఉండేది. ఇతర దేశాల్లో కూడా ఈ కంటెంట్ వెళ్ళే విధంగా మాట్లాడేవారు. కానీ ఆ గవ్స్ ఎవరైతే ఉన్నాడో, ఈ యొక్క కారణం ఎవరైతే ఉన్నాడో, ఈ అమ్మాయిని హింసించి, లైంగికంగా హింసించి హత్య చేసే ప్రయత్నం చేసినటువంటి ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో మహమ్మద్ గౌస్ బాషా. ఆ వ్యక్తి ఒకవేళ మహమ్మద్ గౌస్ కాకుండా వేరే ఎవరైనా అవుతుంటే, ఏ రామ అయి ఉంటే, ఏ కృష్ణ అయి ఉంటుంది, ఏ సీను అయి ఉంటే వీళ్ళకి ఒక మెటీరియల్ దొరికేది, వీళ్ళకి కావాల్సినటువంటి మంచి కంటెంట్ దొరికేది, వీళ్ళు వార్తని ఇతర దేశాల్లో కూడా పంపించుకునేటువంటి అవకాశం ఉండేది. కాబట్టి ఆ పని చేసి ఉండేది. కానీ ఇతను మహమ్మద్ గౌస్ కావడం వల్ల అక్కడ ఉండేటువంటి ఏ యూట్యూబ్ ఛానల్స్ ఈ వార్తను చూపించట్లేదు. ఏ నాయకుడు కూడా, సామాజిక వేత్తలు అని చెప్పుకునేటువంటి ఎవరు కూడా ఈ విషయంపై మాట్లాడకపోవడం నిజంగా దారుణాతి దారుణం. సమాజం ఒకసారి ఎట్టిపోతున్నారు వీళ్ళందరూ కూడా. వీళ్ళ యొక్క భావజాలం, వీళ్ళ యొక్క ఆలోచనలు ఏ విధంగా ఉన్నాయి, ఏ సంఘటన జరిగినా, ఏ దుర్మార్గపు పని జరిగినా దానికి సంబంధించినటువంటి వారి యొక్క ఈ దేశంపై వ్యతిరేకంగా ఉండేటువంటి అంశమా, లేదంటే ఈ సమాజానికి మనం ఏమైనా ఉపయోగపడగలమా అనేటువంటి ఆలోచన లేకుండా కేవలం ప్రతి అంశాన్ని కూడా వక్రీకరించేటువంటి ఆలోచన కలిగినటువంటి వ్యక్తులే తప్ప మరి ఈ అమ్మాయికి జరిగినటువంటి అన్యాయం ఏదైతే ఉందో, కుటుంబానికి జరిగినటువంటి అన్యాయం ఏదో, అటువంటి దుర్మార్గుడు ఎక్కడ తయారవుతున్నాడు, ఎక్కడ తయారై ఈ సమాజంలోకి వస్తున్నాడు, ఎందుకు ఆ యొక్క సమాజంలో ఇటువంటి వ్యక్తులు ఎక్కువగా మనకి వీధికి కనిపిస్తున్నారు, ఎందుకు ఇటువంటి ప్రవర్తన వాళ్ళ హృదయాల్లో, వాళ్ళ మైండ్లోకి చొచ్చుకుంటూ పోయింది, ఎక్కడ ప్రారంభమైంది అనేటువంటి ఆలోచన కూడా మనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది.